చెట్లన్నిటి నాకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసిద్ది అనమాట. చూద్దాం. ఇస్తాను. ఇది మందారం, ఇది ఒంటిరెక్క మందారం అనమాట. రోజు చాలా పూలు పూస్తుంది. నెక్స్ట్ వచ్చి చూసారా ముగ్గులు ఎన్ని ఉన్నాయో. ఇది వైట్, ఇది రెడ్, ఇది వైట్ అనమాట. హైబ్రిడ్. చూసారు ఎంత బాగుందో, లోపలంతా గోల్డ్ స్పాట్ కలర్ వచ్చి మొగ్గలు చెట్టు నిండి అవి అనేవి. నెక్స్ట్ ఇదేంటమ్మా ఇట్లుంది? ఇది కూడా ఒక మందారము, ముద్ద మందారం అనమాట. ఇంకా చాలా పెద్దగా పూస్తుంది. ఎండాకాలం అని ఇంకా విచ్చలేకపోయింది ఎండకి. ఫస్ట్ ఇలా వచ్చి ఇట్లా వస్తుంది అనమాట. చాలా అమ్మ ఇది మల్లె చెట్టు కదా, నాకు తెలుసు. అవును, ఇది మల్లె చెట్టే. అయితే పూలు చాలా అంత పూసి అయిపోయింది. ఇంకా ప్రజెంట్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఇది చూడు, ఇది కూడా వచ్చి పూలన్నీ అయిపోయాయి. మళ్ళీ దూచేసాను. ఇలా దూయటం వల్ల ఇంకా చాలా కొత్తగా ఆకులు వచ్చి పూలు వస్తాయి ఫ్రెష్గా. ఈ మల్లె గుండు ఒక ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు. ఇంత పెద్ద పువ్వు వస్తుంది అనమాట విచ్చుకుంటే. అయితే తులసి చెట్లు పడి ఇట్లా వచ్చాయి అన్నమాట. దానిలో పైకి వచ్చేది చూసారా, ఇది తీగ వస్తుంది, పైకి వెళ్ళిపోతుంది. పైన అన్ని పూలు గుచ్చి మొగ్గలు వచ్చాయి. ప్రజెంట్ కింద కూడా ఇది చూపించాము. ఇలా కిందకి కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఈ వీడియో తెచ్చేలోపు చాలా పూలు అన్ని పూసి అయిపోయింది. అమ్మమ్మ ఇదేంటి రోజ్ చెట్టు లాగా? ఇది రోజు కాదు, ఇది టేబుల్ రోజా. ఇది మార్నింగ్ అంతా విచ్చుకుంటుంది, నైట్ ఈవినింగ్ వచ్చేసరికి ఇట్లా ముడుచుకుపోతాయి అన్నమాట. ఇది టేబుల్ రోజా దీన్ని అంటారు. ఇది వాము చెట్టు. అంతకుముందు ఎక్కువ అందరిలో పెంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంతకుముందు ఉండే, ఇప్పుడు తక్కువైపోయినవి. నేను తెచ్చి పెంచుకుంటున్నాను. ఇది తినొచ్చు. కడుపు నొప్పి ఉంటే కొంచెం నమ్మి తింటే బాగుంటుంది. వాటర్ కాసుకొని వేడి వాటర్లో, ఇది హాట్ వాటర్లో వేసుకుని తాగితే కడుపు నొప్పి ఉన్న వాళ్ళు తగ్గిపోద్ది. ఈ చెట్టు నాకు తెలిసి అలోవెరా కదా? అవును, ఇది అలోవెరా చెట్టు. ఇవి కూడా నీకు తెలిసే ఉంటుంది. లిల్లీస్. ఇవి ఇవి హెయిర్కి పెట్టుకుంటారు, కూర్చుకి. ఇవి కూడా లిల్లీ చెట్లు. మొన్ననే పూలన్నీ పూసి అయిపోయాయి. ప్రజెంట్ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. నిమ్మకాయ చెట్టు కాదు, దీన్ని వాటర్ ఇలా స్వీట్ లెమన్ అంటారు. చూసావా ఎన్ని కాయలు వచ్చాయో. ఇప్పుడు మేము ఒక 10 కాయలు కోసేసాం అన్నమాట. ఇప్పుడు ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇలా మొగ్గలు వచ్చి పూలు వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా ఇది లెమన్ అన్నమాట. చూసావా దీనికి ఎన్ని ఫ్లవర్స్ కాయలు వచ్చాయో. చిన్న చిన్న గుత్తులుగా వస్తున్నాయి. చూసావా ఎంత బాగా వస్తున్నాయో. తెచ్చి ఒక 3 months అయింది ప్లాంట్ తెచ్చి. ఇదేంటి పెద్ద నారింజకాయ కాదు, ఇది స్వీట్ లెమన్ అన్నమాట. బిగ్ది. ఇది నర్సరీ నుంచి తెచ్చాము. పెద్దగా వస్తుంది అన్నమాట. ఇదేమో జాంకాయ అన్నమాట. ఇప్పుడు మనం వేరే దానికి వెళ్దాం. మీకు ఇప్పుడు కరివేపాకు చెట్టు చూపిస్తాను చూడండి. టమాటో చెట్టు కూడా వచ్చింది చూడండి. ఇక్కడ చూడండి ఎన్ని తులసి ముక్కలు వచ్చినాయి చూడండి గాస్. ఇది చూడండి గాయస్, ఇది రోజ్ ఫ్లవర్. ఇంకా ఇక్కడ చిన్న లెమన్ ట్రీ వచ్చింది చూడండి మా రోజ్ చెట్లో. ఇప్పుడు మీరు ఆ రోజ్ చెట్లో ఆ లెమన్ ట్రీ ఎందుకు వచ్చిందని అనుకోవచ్చు. ఆ రోజ్ చెట్లో లెమన్ ట్రీ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు మనం ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నప్పుడు వాటి తొక్కలు అవన్నీ మనం ఒక పాట్లో పెట్టాము. దాంట్లో కొన్ని సీడ్స్ మిగిలిపోయి ఉంటే ఆ సీడ్స్ వల్ల అందులో ఒక సీడ్ పడి లెమన్ టీ వచ్చిందనమాట. ఇప్పుడు దాన్ని తీసి మేము వేరే పాట్లో వేస్తామన్నమాట. అది పెద్ద అయినాక మేము చూపిస్తాం. ఇది ఇలాచీ చెట్టు అనమాట. చూడండి ఎంత బాగుందో. చూడొచ్చు ఈ ట్రీ ఏంటంటే జెయింట్ వాటర్ యాపిల్ అనమాట. ఇప్పుడే తీసుకొచ్చాం, ఇంకా ఫ్రూట్స్ ఇంకా రాలేదు. వచ్చినప్పుడు మీకు చూపిస్తాం. ఇది సపోటా చెట్టు అన్నమాట. చూడండి ఇక్కడ చిన్న చిన్న
ఫ్రూట్స్ మొదలవుతున్నాయి చూడండి. ఇది దొండకాయ చెట్టు అన్నమాట. చూడండి ఫుల్ ఇలా పాకింది మొత్తం. ఒకవేళ ఇది ఇంకా పెద్దగా అయితే మేము కింద పెట్టేస్తాం కింద ప్లేస్. చూడండి ఇక్కడ చిన్న ఫ్లవర్ వచ్చింది దొండకాయ చెట్టుకి. చూడండి గైస్ ఎన్ని దొండకాయలు కట్ చేసాను. ఇంకా చాలా ఉన్నాయి, నేను పట్టుకోలేకపోతున్నా చేతులతో. గైస్ ఇదేం చెట్టు అనుకుంటున్నారు కదా, మా పిన్ని మట్టిలో ఆవాలు వేసింది. అయితే ఈ చెట్టు వచ్చింది. దీనికి ఆవాలు వస్తాయో లేవో చూద్దాం. చూడండి గైస్ ఎంత మంచి మౌంటైన్స్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. సాయంత్రం పూట సన్సెట్కి అయితే చాలా వ్యూగా కనిపించింది, చూడొచ్చు. సిటీలో అయితే ఇట్లాంటి మౌంటైన్స్ నాకు ఎప్పుడు కనిపించలే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.